తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్నా సూపర్ 6 పథకాల ఊసేలేదని మాజీ ఎమ్మెల్యే గంగుల బీజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 పథకాల హామీలను చూసి ఓట్లేశారన్న ఆయన పథకాల అమలులో విఫలమయ్యారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు రైతుకు గిట్టుబాటు ధర లేక పెట్టుబడి సాయం అందక ఇక్కట్లు పడుతున్నారని మండిపడ్డారు. 2014 ఎన్నికల ముందు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారని గంగుల విమర్శించారు. వర్షాలకు దెబ్బతిన్న ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంపై గంగుల ఫైర్ అయ్యారు. సూపర్ 6 పథకాలకు నిరసనగా 11వ తేదీన నంద్యాల జిల్లా కలెక్టర్ ఆఫీసును ముట్టడించి కలెక్టర్కు వినతి పత్రం అందించి నిరసన వ్యక్తం చేస్తామని చెప్పారు మాజీ ఎమ్మెల్యే గంగుల బీజేంద్రనాథ్ రెడ్డి. మన రాష్ట్రంలో ఈరోజు నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ రైతుల్ని ఏ విధంగా దగా చేస్తుంది ప్రభుత్వం అని తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మనం చూస్తే రైతులు అన్నదాతలు ఏ పరిస్థితుల్లో ఉన్నారంటే ఎవరికి చెప్పుకోవాలో వాళ్ళ బాధ అని అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు రైతాంగం అంతా కూడా ఉంది. ఈరోజు చూస్తే గతంలో వాళ్ళు ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు మరొకసారి ప్రజలందరినీ మోసం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రైతుల విషయంలో ఆయన కేంద్రంతో సంబంధం లేకుండా 20,000 రూపాయలు ఆ రోజు మనం 13,500 రూపాయలు రైతు భరోసా రూపంలో ఇస్తుంటే 20,000 రూపాయలు నేను ఇస్తాను కేంద్రంతో సంబంధం లేకుండా అని ఈరోజు మాట ఇచ్చి ఈ రోజు వరకు రైతుల్ని పట్టించుకున్న పరిస్థితులు లేవు. ఈరోజు ఖరీఫ్ అయిపోయింది, రబీ అయిపోతుంది, అయినా కానీ దాని ఆలోచన లేదు, దాని గురించి ఎక్కడా మాట కూడా లేదు. అంతేకాకుండా ఈరోజు రైతులకి గతంలో ఎప్పుడు కూడా మనం కొనుగోలు కేంద్రాలు సీజన్ స్టార్టింగ్లోనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకి